నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు కరాఖండిగా ఎందుకు చెప్పింది అని అంటే యాక్చువల్ ఇప్పుడు మీరు చూడండి సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు అసలు మతం మారిన వాళ్ళకి ఎస్సీ అనే సర్టిఫికేట్ ఇవ్వద్దని చెప్పడానికి కారణం ఏంటంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఇస్లాంలో క్రిస్టియానిటీలో కులం ఉందా? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మాలలు, మాదిగలు, బీసీలు, ఓసీలు, రెడ్లు ఇవన్నీ ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్నాయి. వాళ్ళ దాంట్లో కూడా తెగలు ఉన్నాయి కదా, తెగలు వేరే కులాలు వేరే. తెగకు మధ్యలో వైరాలు ఉండిండొచ్చు కనుక, కానీ వివక్షలు లేవు. మన దగ్గర వివక్షలు లేకపోవచ్చు కదా. ఇప్పుడు మహదీవ్యాలని వాళ్ళు కొంతమంది చూడరు కరెక్ట్ గా, సున్నీలకి షియాలకి మధ్య వివక్ష ఉంది. వాళ్ళిద్దరికి మధ్య వివక్షతలు లేవన్నా, వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. వివక్ష అయితే అయింది ఏంటంటే ఒకరిని ఇంకొకరు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది అయితే ఫామ్ అయిందో 100 సంవత్సరాల నుంచి, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైవాడు కిందివాడిని తక్కువ చూడడం, పైవాడు కిందివానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం. సనాతన ధర్మంలో కూడా మీరు మనం మాట్లాడుతున్న సనాతన ధర్మంలో కూడా గతంలో అసలు ఈ వివక్షే లేదు, ఈ మధ్య కాలంలోనే వచ్చిందని కదా మనం మాట్లాడుతున్నాం. ఎస్,